విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. ఎల్బీ స్టేడియంలో అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అని ఇక్కడే మంచిగా కుర్చీ వేసుకొని కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, బాగున్నా? ఐటీ న్యూస్. మీ పేరు ఏంది? సౌమ్య. సార్ సౌమ్య గారితో మాట్లాడే అవకాశం కల్పించిన సౌమ్య గారికి నా దండాలు. రైట్, ఇక చెప్పు, ఏమడుగుతావు? సార్ మంచిగా కుర్చీ వేసుకొని మంచిగా కూర్చున్నారు గ్రౌండ్ లా. కాదమ్మా, నిలబడితే ఇక 10 మంది నా వెనకాల ఒకడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అని ఫ్యాన్స్ ఉన్నారు. సార్ మీకు ఫ్యాన్స్ ఉన్నారు? ఫ్యాన్స్ అమ్మా, ఇదంతా ఫ్యాన్స్ ఏం లేదమ్మా. కాంగ్రెస్ కు మొదటి నుంచి ఉన్నాడు. కాంగ్రెస్ ను బలోపేత, ఇందిరాగాంధీ కుటుంబానికి ల్యాయిలనే ప్రేమ. హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటే ఆ అభిమానం మీద మా కార్యకర్తలు సంతోషంగా కూడా. ఎవడు కాంగ్రెస్ నేను కూడా హనుమంతరావు ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన. రైట్, కరెక్ట్ అన్న. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి కూడా. మీరు కరెక్ట్ చెప్పారు. అయితే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తారు కదా, ఏ పార్టీలు ఉన్నా, మీ పార్టీలు ఉన్నా కూడా క్వశ్చన్ చేస్తారు కదా. మరి ఆ పరిస్థితి ఇప్పుడు కూడా చూడబోతున్నామా? ఇప్పుడు నేను అయినంత మటుకు అలాంటివి జరిగాయి. ఎందుకంటే జరగడానికి ఏదన్నా 6 డిక్లరేషన్లు తప్పు జరిగితే 6 డిక్లరేషన్ ఇంప్లిమెంట్ ద్వారా వరకు అడుగుతామా? తప్పక. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను అడుగుతా. ఆ ఆపర్చునిటీ ఇయ్యడు రేవంత్ రెడ్డి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అతను కూడా పట్టుదల ఉన్నది. షార్ట్ పీరియడ్లో వచ్చిండు, షార్ట్ పీరియడ్లో ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీని బలోపేతం చేశాడు. కాబట్టి తప్పనిసరిగా అమలు చేస్తాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ నాకు. దమ్మున ఎక్కడెక్కడన్నా చిన్న ఉంటే నేను పోయి చెప్తా, ఇది జరుగుతలేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరు ఆయన అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్ పేరు ఆల్రెడీ సెక్రటరియట్ పేరు ఉన్నది. ఆయన గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ పేరు పెడితే బాగుంటుందని. అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు, ఇద్దరిది బాగుంటుంది. చూసేటోడు పోయేటోళ్ళు, అరే ఈడ గురువు ఈడ శిష్యుడు, ఇద్దరు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పోయి చూసేసి వచ్చిండ్రా సార్? సెక్రటేరియట్ ఇంకా ప్రగతి భవన్ పోయి చూసి వచ్చిండ్రా? నేను ప్రగతి భవన్ ఇప్పుడు చూడలేను. ప్రగతి భవన్ కట్టేటప్పుడు నన్ను ఒకసారి దొలకపోయిండు. ఎందుకంటే కేసీఆర్ నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో వైస్ ప్రెసిడెంట్ అన్నా, నేను ఎట్లా కడుతున్నా చూడు, వచ్చేవారికి నా ఒక్కరికేనా, వచ్చేవాడు కూడా ఇది ఉపయోగపడుతుంది అని చూపించిండు. అప్పుడు జర ఫినిషింగ్లు ఉండే. ఇక ఆ రోజు అయిన తర్వాత ఇక ఇప్పుడు కొత్తగా రేపు ఆయన రేవంత్ రెడ్డి అయినాక లోపలికి పోయి చూసి వచ్చినాక మళ్ళీ నువ్వు మైక్ పెట్టు, నేను అన్ని చెప్తా లోపల ఏముందో. రైట్. సెక్రటేరియట్ కూడా ఎప్పుడు పోలేదమ్మా. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వకపోతే లోపలికి ఎట్లా మళ్ళీ పోయి ఆడ హనుమంతరావు గొడవ పట్టిండని మీరు హెడ్లైన్స్ పెడతారు. ఇప్పుడు అందిన వార్త హనుమంతరావు సెక్రటేరియట్ ముందు ధర్నా చేసిండని, ఇవన్నీ ఎందుకు పంచాయతీ అని పోనే లేదు అడిగి. హనుమంతరావు అంటే గట్టిగా మాట్లాడతారు, అది అందరికీ తెలిసిన ముచ్చటనే సార్. అయితే మీ దగ్గర నుంచి ఒక కీలకమైన అంశమే అనుకోండి సార్, క్యాబినెట్లో ఎవరు ఉండబోతుర్రు మీ దృష్టిలో సార్? 1, 2, 3 అంటే ఫైనాన్స్, హోమ్ అండ్ ఇంకోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి సార్. ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది? ఐటీ సార్. నేను లోపల ఏమైందో నాకు తెలియదు. నేను కొత్త పంచాయతీ ఎందుకు పెడతావు అమ్మా? లోపల ఎవరు పెడుతున్నా ఆ క్యాబినెట్ అయినాక అడుగుతే ఇది బాగుండనా లేదా అనేది చెప్తే బాగుంటుంది. నేను అట్లా చెప్పా. ఎందుకంటే మళ్ళీ ఇప్పటి నుంచే ఈడికెళ్ళి పంచాయతీ షురు పెడుతున్నాను. హనుమంతరావు మళ్ళీ అన్నాడు ఇది లేని పంచాయతీ నేను పెట్టా. ఇప్పుడు మేము అందరం కలిసినాం. అదేది బలగం అనే సినిమా చూసిన 30 ఏళ్ళ క్రితం విడిపోయిన కుటుంబాలు కలిసిపోయినా మేమంతా కలిసి ఉంటే లేని పంచాయతీ పెట్టక తల్లినికి దండం పెడతా. సార్ మహిళా మంత్రులు ఎవరు ఉంటారు? పోనీ మహిళా మంత్రులు అయితే ఉన్నారు కదమ్మా. ఎవరు? సీతకు ఉన్నది, కొండ సురేఖ ఉన్నది, ఇంకెవరెవరిని తీసుకుంటాడో ఆయన మీద ఆలోచన. ఇప్పుడైతే ఇద్దరైతే ప్రామినెంట్గా కనిపిస్తున్నారు. ఆమె ఎవరు? సురేఖ కానీ, ఆమె గతంలో కూడా మంత్రి చేసింది. అదేవిధంగా ఆమె ఎవరు? సీతక్క కానీ, ఇంకెవరెవరు మహిళలు కూడా 3, 4, 5 గెలిచినట్టుండ్రు. ఎవరికి అవకాశం ఇచ్చేది అనేది ఆయన ప్రియారిటీ. దీనికి నేను సజెషన్ చేయబోదు. సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏర్పాటవుతున్నటువంటి ఫస్ట్ సర్కార్ సార్. 10 ఏళ్ల పాటు ఏం చూడలేదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చూస్తాం సార్? చూడండి, మంచి చూస్తారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు సఫర్ అయినరు. కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో పోయినరు, దెబ్బలు తిన్నారు, జైలుకు పోయినరు, రైతులకు సంఖ్యలు వేసిండ్రు. అలాంటి ప్రభుత్వం ఉండొద్దు, మంచి ప్రభుత్వం వస్తుందని మాకు వేసిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అలాంటి అవకాశాలు ఇవ్వద్దు.
ప్రజలకు న్యాయం చేయాలి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడనేది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడనేది, ఎక్కడెక్కడనైతే కొద్దిగా వెసులుబాటు ఉంటే మేము మా సజెషన్ మేము ఇస్తాం, అంతవరకు చెప్పగలుగుతాం. ఓకే 6 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి సార్. సార్ మీరేమన్నా ఉంటారా అలా? నేను మొదటి నుంచి చెప్పినా కదమ్మా, నేను పార్లమెంట్లో నిలబడతా అని చెప్పిన. అట్లంటే నేను మొన్న అసెంబ్లీనే నిలబడదు. నాకు రాష్ట్రం కంటే నేను ఏసీ సెక్రటరీగా 9-10 రాష్ట్రాలలో పనిచేసిన. నాకు పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి ఉన్నది. నేను మాట్లాడే హిందీ ఉర్దూ కలిపి మాట్లాడితే కూడా పీపుల్ విలేజ్ అరే క్యా బాత్ కరా భయ్య అంటారు. అందుగురించి అక్కడ నేషనల్ పాలిటిక్స్లో ఉంటే 10 మందికి ఉపయోగపడతా, అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మొన్న 5 ఎక్కడి నుంచి పోటీ చేశారు సార్ పార్లమెంట్? ఖమ్మం అని చెప్పినా కదమ్మా, నువ్వు చాలా లేట్ ఉన్నావు, నీకు దండం పెడతా. సార్ ఎందుకు సార్ ఖమ్మం ఎట్లా షిఫ్ట్ అయిపోయినరు మీరు? సార్ అంబర్పేట కదా మీది, మీరు ఖమ్మం ఎట్లా పోతారు? నేను ఖమ్మంలో ఇప్పటి నుంచి 1974లో సంజయ్ గాంధీ ఎంబడి నేను అక్కడ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బ్లాక్ లెవెల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయినా. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. వెంగళరావు దగ్గర ఆయనతో పరిచయం, అదేవిధంగా మల్లు అనంతరావుతో అక్కడ నా ఫాలోయింగ్ బాగున్నది. హనుమంతన్న సార్ అన్ని చోట్ల ఉంది సార్ మీ ఫాలోయింగ్. లీడర్ జర ఆడ ఎక్కువ ఉన్నదమ్మా, అందుగురించి అడిగిపోతున్నా. ఈవెన్ మా రేణుకా చౌదరి మా అక్క కూడా ఏమన్నది, హనుమంతన్న వస్తే లాస్ట్ టైం 2019లో ఎలక్షన్లో వస్తే నాకు అభ్యంతరం లేదని కూడా అన్నది. అప్పుడు ఏదో నాకు రాలేదు, ఈసారి రావాలి అని నా ప్రయత్నం చేస్తున్నా. హైకమాండ్ ఇస్తే నిలబడతా. రైట్. నల్గొండ ఖమ్మం మస్తు క్లీన్ స్వీప్ చేసిరు సార్. సార్ హైదరాబాద్ ఎందుకు గెలవలేదు సార్? లాస్ట్ టైం అదే, ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు చూడమ్మా, ప్రజలు ఎందుకు గెలవలేదు, ఎందుకు ఓటేయలేదు అడిగే హక్కు లేదు. ప్రజాస్వామ్యం ఎందుకు వేసిన నేను అడిగే హక్కు లేదు. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తారు. ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏం కథ ఈసారి సెటిలర్స్ తక్కువ ఓట్లు వేసిండ్రు, మైనార్టీస్ కూడా ఎంఐఎం మాట అయినారు. ఎందుకంటే కేసీఆర్ ఇద్దరు బాయి బాయి కదా, తుంబాయి మై బాయి, దుంబాయి మై బాయి అని కొద్దిగా మాకు నష్టమైంది. ఏదైనా మిగతా ప్రాంతాలలో స్వీప్ అయింది, అందుగురించి మేము ప్రభుత్వంలో వచ్చినాం. నెక్స్ట్ టైం హైదరాబాదులో బాగా ప్రయత్నం చేసి ప్రజలను ఆకట్టుకొని హైదరాబాద్లో కూడా ఎక్కువ సీట్లు గెలవడానికి నెక్స్ట్ ఎలక్షన్లో మా ప్రయత్నం చేస్తాం. సార్ కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు కూడా ఎందుకు కనబడుతున్నాయి సంబరాలల్లో? ఇది బాగా మాట్లాడుకుంటున్నారు. చూడండి, బాగా అంటే ఇప్పుడు మొన్నటి దానిక వాళ్ళు కూడా ఇక్కడ ఏం లేదు. ఆయన కూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానేశ్వర్ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా రాజీనామా చేసిండు. వాళ్ళు ఎక్కడ పోవాలి, అందుగురించి జెండా మా పక్కకి తీసుకొని తిరుగుతున్నారు. అది మంచిదే కదమ్మా. ఒక చూస్తారు కదా, వాళ్ళతో కూడా చూసుకోవాలి కదా. అసలు నాయకుడే వెళ్ళిపోయిండు, చంద్రబాబు ఎక్కువ కాన్సన్ట్రేట్ ఆంధ్రలో చేస్తుండు కాబట్టి ఇక్కడ ఏం లేదని ఆల్టర్నేట్గా చూస్తారా లేదా? ఇప్పుడు నీకు ఇక్కడ జాబ్ దొరకకుంటే ఇంకో ఆల్టర్నేట్ చూస్తావా లేదా? అది వాళ్ళది కూడా అదే పద్ధతి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కనీసం 2-3 రాష్ట్రాలు వస్తాయని కదా సార్? కానీ ఆ రిజల్ట్ గురించి నేను ఒకసారి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోయొచ్చినాక మళ్ళీ నేను పిలుస్తా. నేను తెలియంది చెప్పమ్మా. ఏమమ్మా, నేను ఆడికి పోనేలేదు, నన్ను రిజల్ట్ అడిగితే ఊహాగానాలు నేను చెప్పా. రైట్ సార్ చాలా చేంజ్ కనిపిస్తుంది సార్. మామూలుగానైతే ఏదైనా క్వశ్చన్ అడిగితే గ్యారంటీ ఆన్సర్ చెప్తురు, కానీ ఈసారి మాత్రం చాలా ఆచితూచి చెప్పినట్టు. ఆచితూచి కాదమ్మా, ఎక్స్పీరియన్స్ అమ్మా. నువ్వు కూడా సీనియర్ యాంకర్ అయినప్పుడు ఎట్లా మాట్లాడతావు? జూనియర్ ఉన్నప్పుడు సగం సగం మాట్లాడతావు, సీనియర్ అయినాక గట్టిగా మాట్లాడు. నేను కూడా ఇప్పుడు సీనియర్ కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నా. చలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.